ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ఎస్బీఐకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. వివరాలు ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలనే వినతిని ధర్మాసనం కొట్టివేసింది. రేపటిలోగా వారి వద్ద ఉన్న సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సాగదీత ఏమాత్రం కుదరదని స్పష్టం చేసింది. వివరాలు ఉన్నవి ఉన్నట్టుగా సమర్పిస్తే సరిపోతుందని ఆదేశాలు ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు సుప్రీంకోర్టు తీర్పుని లైట్ తీసుకున్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశాల్ని పట్టించుకోలేదు. ఎన్నికల బాండ్ల వివరాలు ఇవ్వాలని తీర్పిచ్చి 26 రోజులు గడిచింది. కానీ ఇప్పటివరకు ఎందుకు సబ్మిట్ చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉన్న వివరాలు సీల్డ్ కవర్లో పెట్టి ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్ల స్కీమ్ని రద్దు చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఫిబ్రవరి 15న సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసింది. రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందిన విరాళాల వివరాలని మార్చి 6 లోపు వెల్లడించాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల ప్రకారం ఎస్బీఐ వివరాలు ఇవ్వలేకపోయింది. ఎస్బీఐ బ్యాంకుపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సుప్రీంలో పిటిషన్ వేసింది. మరోవైపు ఎస్బీఐ కూడా వివరాలు సమర్పించడానికి జూన్ 30 వరకు గడువివ్వాలని మార్చి 4వ తేదీన పిటిషన్ దాఖలు చేసింది. 2 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. అదనపు సమయం కావాలని ఎస్బీఐ తరపున కౌన్సిల్ హరీష్ సాల్వే కోరారు. కాగా అదనపు సమయం ఇవ్వలేమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, బిఆర్ గవాయ్, జేబీ పర్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారంలోగా బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందేనని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నికల బాండ్లతో పార్టీలకు అందిన డబ్బు, దాతల వివరాలను ఇవ్వాల్సిందేనని తేల్చేసింది. ఇవ్వకపోతే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు ఎస్బీఐ ఇచ్చిన వివరాలని మార్చి 15లోగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఈసీఐకి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఎపిసోడ్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. సొంత బ్యాంకు డేటాను దాచిపెట్టి కేంద్రం సుప్రీంకోర్టులో తలదించుకుందని ఎద్దేవా చేశారు. దీంతో నరేంద్ర మోడీ విరాళాల వ్యాపారం బట్టబయలు కానుందని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.